ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. అన్నీ నాకే తెలుసునే గర్వం ఉండకూడదు. మనిషి పుట్టుక 9 నెలలు ముందే తెలుసుకోగలం, కానీ పోయే ముందు 9 లక్షణాల ముందు కూడా తెలుసుకోలేము. అందనిది కల, అందమైనది ఊహ, తిరిగి రానిది గతం, తీరనిది కోరిక, విడతీయలేనిది బంధం, మరిచిపోలేనిది స్నేహం. మన హక్కులను అమ్ముకొని న్యాయాన్ని అడుక్కునే ఏ వ్యక్తికైనా సంఘానికైనా మిగిలేది బానిసత్వమే. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు 2. 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. నిజమే కదండి, మనం అలాగే బోల్తా పడిపోతూ ఉంటాము. ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో మన అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాము. ఆ విషయాలు మళ్ళీ వాళ్ళు అన్ని చోట్ల చెప్పి మన వ్యక్తిత్వానికి దెబ్బతీస్తారు. అందువల్ల మాట్లాడండి, నవ్వండి, కూర్చోండి, వెళ్ళండి, వస్తుండండి, కానీ మనవాళ్లే అని నమ్మి మోసపోవద్దు. నిజమే కదండి, ఇది లైఫ్లో జరిగే విషయాలు ఇవన్నీ. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. ఏ ప్రయాణంలోనైనా మన బరువైన లగేజ్ని కాసేపు పక్కకు పెట్టి ఎలా అయితే విశ్రమిస్తామో అలానే జీవితం అనే ఈ ప్రయాణంలో కూడా నీ బరువులను బాధలను రాత్రి అనే కాసేపు పక్కకు పెట్టి హాయిగా విశ్రమించు. నిజమే కదండి, రాత్రి అనేది లేకపోతే మనిషి అన్నది సుఖమే లేదండి. ఎంత బాగా ఎగ్జాంపుల్ చెప్పారో, ఎంత బరువు లగేజ్ మోసుకెళ్ళినా కాసేపు పక్కకు పెడతాము. అట్లాగే మనం పొద్దున్నుంచి రాత్రి వరకు మనం ఎంత శ్రమ పడినా, ఎన్ని మనసు బాధ కలిగినా, ఎన్ని జరిగినా రాత్రి అనేది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనకు హాయిగా నిద్రపోయి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తరోతాజుగా అయిపోతాము. నిజంగా భగవంతుడు అన్నీ ఎంత బాగా సృష్టించాడండి సృష్టిని. ఒక్కరోజు మనము అలా భగవంతుడిని తలుచుకుని ఈ సృష్టిని మనం గుర్తు చేసుకుంటే భగవంతుడు అంత గొప్పవాడు ఈ ప్రపంచంలోనే లేడు అని అనిపిస్తుంది. పాయసంలో ఉన్న గరిటికి తీపి ఎలా అయితే తెలియదో, అహంకారంతో ఉన్న మనుషులకి బంధాల విలువ కూడా అలాగే తెలీదు. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని దేవుడిని ఎంత ప్రార్థించినా అనుగ్రహం పొందలేము.